వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 6 నుండి 10 వరకు చూద్దాం. ఆర్టికల్ 6 సిటిజన్షిప్ ఆఫ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్. అంటే 1947 పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ నుండి భారత్కి వచ్చిన వారికి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనేది ఆర్టికల్ 6 చెప్తుంది. ఇది ఎట్లా అంటే రెండు రకాలుగా వచ్చిర్రు వాళ్ళు. ఎలా అంటే ఫస్ట్ వన్ 19 జూలై 1948కి ముందు వచ్చిన వారు భారత్లో పుట్టి ఉండాలి, లేదా తల్లిదండ్రులు భారత్లో పుట్టి ఉండాలి, లేదా కనీసం 5 సంవత్సరాలు భారత్లో నివసించి ఉండాలి. అప్పుడు వారు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్ అవుతారు. రైట్. సెకండ్ వన్ ఏంటి అంటే 19th జూలై 1948 తర్వాత వచ్చిన వారు ప్రభుత్వం వద్ద సిటిజన్షిప్ అప్లికేషన్ ఇవ్వాలి. కొన్ని సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. అప్పుడే భారతదేశ పౌరసత్వం పొందుతారు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1947 తర్వాత లక్షల మంది హిందూ సిక్కులు పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చారు. వారు ఈ ఆర్టికల్ వల్లనే భారత పౌరులు అయ్యారు. ఆర్టికల్ 7 మైగ్రెంట్స్ హూ వెంట్ టు పాకిస్తాన్. భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళిన వారు సాధారణంగా భారత పౌరులు కారు అని ఆర్టికల్ 7 చెప్తుంది. ఎలా అంటే ఎవరైనా 1947 తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభిస్తే వారు భారత పౌరసత్వం కోల్పోతారు. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటి అంటే పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి భారత్కి రావడానికి పర్మిట్ తీసుకుంటే వారు మళ్ళీ భారత పౌరులు కావచ్చు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొంతమంది పార్టీషన్ సమయంలో పాకిస్తాన్కి వెళ్ళి తర్వాత భారత్కి తిరిగి వచ్చారు. వారు పర్మిట్తో తిరిగి వచ్చారు కాబట్టి ఆర్టికల్ 7 ప్రకారం మళ్ళీ భారత పౌరులు అయ్యారు. ఆర్టికల్ 8 ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్. అంటే భారత్ బయట ఉన్న భారతీయుల పౌరసత్వాన్ని ఆర్టికల్ 8 అనేది కాపాడుతుంది. ఎవరైనా విదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులు లేదా తాతలు భారత్లో పుట్టి ఉంటే వారు భారత దౌత్య కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుంది? ఇండియన్ సిటిజన్ అవుతారు. రియల్ ఎగ్జాంపుల్ అంటే యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, యుఏఈలో కావచ్చు, చాలామంది భారతీయులు ఎంబసీలో రిజిస్టర్ చేసుకొని భారత పౌరసత్వం పొందారు. ఆర్టికల్ 9 వాలంటరీ ఫారిన్ సిటిజన్షిప్. అంటే ఎవరైనా తన ఇష్టంతో ఫారిన్ సిటిజన్షిప్ తీసుకుంటే అతడు భారత పౌరుడు కాడు. ఎందుకు అంటే డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు. ఒక వ్యక్తి యుఎస్ఏ లేదా కెనడా సిటిజన్షిప్ తీసుకుంటే భారత పౌరసత్వం ఆటోమేటిక్గా పోతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక భారతీయుడు యుఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాక అతడు ఇక భారత సిటిజన్షిప్ కాదు, అతను ఓసిఐ కార్డ్ హోల్డర్ మాత్రమే. ఆర్టికల్ 10 కాంటియన్స్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే ఆర్టికల్ 5 to 9 ప్రకారం పౌరుడిగా గుర్తింపబడిన వారు చట్టం ప్రకారం పౌరులుగానే ఉన్నారు. ఒక వ్యక్తి కాన్స్టిట్యూషన్ ప్రకారం సిటిజన్ అయితే ప్రభుత్వం చట్టం ద్వారా తీసివేయకపోతే అతడు భారత పౌరుడే. భారత ప్రభుత్వం సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం పౌరసత్వం తీసివేసే వరకు వ్యక్తి పౌరుడిగానే ఉంటాడు. ఫైనల్ కంక్లూజన్ ఆర్టికల్ 6 to 10 వరకు చూస్తే పార్టీషన్ విక్టిమ్స్కు జస్టిస్ వచ్చింది. ఫారెన్ సిటిజన్షిప్ తీసుకున్న వారికి కంట్రోల్ చేశారు. ఓవర్సీస్ ఇండియాకు గుర్తింపు వచ్చింది. భారత పౌరసత్వం లీగల్గా ప్రొటెక్టెడ్ అయింది. దేశానికి ఎవరు చెందుతారు, ఎవరు చెందరు, ఇవన్నీ ఈ ఆర్టికల్ వల్లే స్పష్టమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.